దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలు, ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఏదో ఒక మూల, ఎక్కడో ఒక చోట ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంది. సో ఏపీ కూడా అందుకు మినహాయింపేం కాదు. ఏపీలో కూడా జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు. వీటికి సంబంధించి మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవట్లేదా అంటే తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటూనే ఉంది. అయినా సరే అక్కడక్కడ జరగాల్సినటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఒక కార్యక్రమంలో, విశాఖలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హోంమంత్రి వంగలపూడి అనిత పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను హోమ్ మినిస్టర్ని అయ్యుండి నా పిల్లలకే రక్షణ ఉందా లేదా అనేటువంటి భయంలో బ్రతుకుతున్నానని, నా పిల్లలు బయటకు వెళ్తుంటే లైవ్ లొకేషన్ షేర్ చేయండి అమ్మా అని చెప్తూ ఉంటానని, 6 దాటిన తర్వాత మన ఆడపిల్లలు, మహిళలు బయటకు వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితి కనిపిస్తుందని, తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారా లేదా అనేటువంటి భయం గుప్పిట్లో బ్రతుకుతున్నాము అని చెప్పి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలే ఒక తీవ్ర సంచలనం. ఎందుకని అంటే హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే ఈ విధంగా భయపడాల్సినటువంటి పరిస్థితి, తన పిల్లలకే రక్షణ ఉందా లేదా అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే సాధారణమైనటువంటి పిల్లల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సాధారణ ప్రజల పిల్లల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచించుకోవచ్చు. అలాగే హోమ్ మినిస్టర్ చెప్పినటువంటి కొన్ని స్టాటిస్టిక్స్ ఇంకా సంచలనాన్ని సృష్టించాయి. ఇవేంటి అంటే ఈ నేరాలకు పాల్పడుతున్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో, నేరం చేశారో చెయ్యలేదో అది నిరూపించిన తర్వాత, అప్పటి వరకు నిందితులే కదా. సో ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఏజ్ గనక చూసుకున్నట్లయితే దాదాపుగా 18 సంవత్సరాల లోపు ఉండేటువంటి ఏజ్ ఉన్నటువంటి నిందితులు 60% మంది ఉన్నారంట. ఇక అలాగే 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు దాదాపుగా 20% పైన ఉన్నారంట. అంటే దాదాపుగా 80% మంది ఈ నిందితులు 20 సంవత్సరాల లోపు వాళ్ళే. అంటే చదువుకునే ఏజ్లోనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం, ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడి తమ విలువైనటువంటి జీవితాన్ని జైలు పాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫోక్సో కేసులు పెట్టించుకుని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటి అంటే వీటిని అరికట్టాలి అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే చదువుకునే ఏజ్లోనే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడే ఎడ్యుకేషన్లోనే వీళ్ళకి దీని గురించి ఒక అవగాహన రావాలి. మన చట్టాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి ఏంటి అనేది వీళ్ళకి తెలియాలి. అలాగే మన తోటి విద్యార్థులను, ఆడపిల్లల్ని, మహిళల్ని, ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళని, ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళని, ఇతర చుట్టుపక్కల ఉండేటువంటి ఆడవాళ్ళని మనం ఎలా గౌరవించాలి, ఎలా ట్రీట్ చేయాలి, ఎలా ఉండాలి అనేటువంటివి అక్కడి నుంచే నేర్పించాలి. సో అలాగే ఫోన్ యూసేజ్ అనేది భారీగా పెరిగిపోయింది. దీన్ని తగ్గించాలి. పేరెంట్స్ పిల్లలు వాడుతున్నటువంటి ఫోన్ల మీద, ట్యాబ్ల మీద ఒక దృష్టి ఉంచాలి. సో ఎంత కట్టడి చేసినా, ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా రకరకాలైనటువంటి సాఫ్ట్వేర్లు, విపిఎన్లు, ప్రాక్సీలు యూజ్ చేసి పనికిమాలిన అన్నీ చూస్తూనే ఉన్నారు. వాటి వల్ల ప్రభావితమై పనికిమాలిన పనులు చేస్తూనే ఉన్నారు. దీనికి కొంత ఆడపిల్లలు కూడా కారణం కావచ్చు. సో అంత తప్పంతా మగపిల్లల మీదే ఉంది అని చెప్పి ఎవరు చెప్పరు. ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి వెకిలి చేష్టలు, ఇన్స్టా రీల్స్ పేరుతోటి ఒక వీడియో వెళ్తే ఇంకొంత విచ్చలవిడిచే తనం, వెళ్ళకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం. సో ఎందుకు ఈ దరిద్రం దాపరించింది అనేది తెలియదు కానీ సో ఓవరాల్గా ఒక మేనియాలో పడి కొట్టుమిట్టాడుతుంది యువత. సో ఇలాంటి దరిద్రంలోనే ఇలాంటి దరిద్రపు సంఘటనలన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో కొంచెం ఆడపిల్లలు కూడా ఈ పనికి మాలిన రీల్స్, వ్యూస్ కోసం, కామెంట్ల కోసం విచ్చలవిడిగా రోడ్ల మీద డ్యాన్స్లు వేయటం. నిన్న ఒక ఎక్స్లో ఒక రీల్ వచ్చింది. సో ఇద్దరు లేడీస్ వ్యూస్ కోసం అని చెప్పి సగం బట్టలు వేసుకుని నడి రోడ్డు మీద డ్యాన్సులు చేయటం, చివరికి కేసు పెట్టి తీసుకెళ్ళి లోపలేయటం జరిగింది. సో ఎందుకు ఇవన్నీ? ఏం సాధించడానికి, ఏం చేయడానికి? ఆ వ్యూస్ రాకపోతే ఓ ₹1,00,000 నష్టం ఏమన్నా వచ్చిందా, లేకపోతే ₹1,00,00,000 నష్టం ఏమన్నా వచ్చిందా? మీ జీవితాలు ఏమన్నా ఆగిపోయినాయా? ఆకలి వేయట్లేదా, లేకపోతే నిద్ర రావట్లేదా? అన్నీ మామూలుగా జరుగుతూనే ఉన్నాయి కదా. మీకు వ్యూస్ వచ్చినా అది యాజ్ యూజువల్ జరుగుతుంది, రాకపోయినా యాజ్ యూజువల్ జరుగుతుంది. దానివల్ల మీకు ఒరిగిందేంటి, వచ్చిందేంటి, సాధించిందేంటి? చివరికి జైలు పాలవటం తప్ప. లేదా ఇలాంటి అశ్లీలమైనటువంటి సగం బట్టల్లో పొదుపుగా బట్టలు వేసుకుని సగం ఎక్స్పోజింగ్ చేస్తూ వాళ్ళు రెచ్చగొట్టి చివరికి ఏదో ఒక అఘాయిత్యానికి దారితీయటం కాదు.
ఎందుకు ఈ దరిద్రాలని ఇవన్నీ మానుకుంటే కొంతవరకు యువత బాగుపడేటువంటి అవకాశం ఉంది. వీటి మీద పేరెంట్స్ మానిటరింగ్తో పాటు టీచర్స్ మానిటరింగ్, ప్రభుత్వం కూడా ఇలాంటి అకౌంట్ల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వీటిని కంట్రోల్ చేయగలిగితే ఇంకా బాగుంటుంది.